హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లోని జిల్లా ఆర్థిక శాఖ నుండి ఒక చిన్న నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో మరి ఆఫీస్ సబార్డినేట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన వీటిని భర్తీ చేయనున్నారు. జీతం 20,000 వరకు అయితే వస్తుందండి. ఎలాంటి పరీక్ష లేదు, ఎలాంటి ఫీజు కూడా లేదు. మరి పూర్తి వివరాలైతే చూద్దాము. ఏ జిల్లాలో విడుదల చేశారు, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు చూద్దాము. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం వస్తుంటాయి. నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సపరేట్ కోర్సులు అయితే లాంచ్ చేయడం జరిగిందండి మన యాప్లో. ఎవరైతే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వేల కొద్దీ అమౌంట్ పెట్టలేనటువంటి అభ్యర్థులకు చాలా తక్కువ కాస్ట్లో నాణ్యమైనటువంటి కోచింగ్ అయితే అందించడం జరుగుతుందండి మన యాప్లో. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఒక ప్రత్యేకమైన ఫ్యాకల్టీ, 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం అయితే జరుగుతుంది. ఓకేనా? నిరుపేద విద్యార్థులకు, గృహిణీలకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ అండి. ఆల్రెడీ అన్నీ చేసి పెట్టాము తెలుగు మీడియంలో. క్లాసెస్ ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పీడిఎఫ్లు కూడా మీకు అందచేయడం అయితే జరుగుతుంది. మరి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అంతేకాకుండా సచివాలయం నోటిఫికేషన్లకి, కానిస్టేబుల్ ఎస్ఐ మెయిన్స్కి కూడా చాలా బాగా కోర్స్ అయితే యూజ్ఫుల్ ఉంటుందండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్లో ఉందండి. అతి త్వరలోనే అమౌంట్ అయితే పెరగబోతుంది. అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఇలాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు మనకి ఇలాంటి అప్లికేషన్ ఫామ్ అయితే అందుబాటులో ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్ ఫోటో కాపీ అయితే అంటించాల్సి ఉంటుంది. నేము, డీటెయిల్స్, మన యొక్క ఫాదర్, మదర్ నేమ్ అండ్ మ్యారిటల్ స్టేటస్, మేల్ ఆర్ ఫీమేల్, యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం అన్నీ కూడా మనము ఫిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మనం సైన్ చేసి దీన్ని పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది వారు ఇచ్చినటువంటి అడ్రస్కి. మరి ఎక్కడికి పంపాలి, ఏంటి అనే వివరాలు కూడా చూద్దాము. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ఈరోజు సాక్షి దినపత్రికలో ఇవ్వడం అయితే జరిగిందండి. విజయవాడ సెంట్రల్ నుంచి వచ్చింది. ఓకేనా? జిల్లా రెవెన్యూ విభాగము ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హుల నుండి దరఖాస్తులు కోరుచున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు మే 6వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 7వ తరగతి ఉత్తీర్ణులై 42 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. జస్ట్ 7th పాస్ అయి ఉంటే సరిపోతుంది. 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఎవరెవరికి ఉన్నాయి? ఓబీసీ మహిళ, ఎస్సీ మహిళ, ఎస్టీ జనరల్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బీసీఏ మహిళ, ఎస్టీ మహిళ, బదిర మహిళ. మరి కేటగిరీ క్రింద ఒక్కో కేటగిరీ కింద ఒక్కో పోస్ట్ ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఓసీ కేటగిరీలో 2 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ళు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందని వివరించారు. కలెక్టర్ కార్యాలయం, బాపు మ్యూజియం పక్కన, మహాత్మా గాంధీ రోడ్డు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా అడ్రస్కు అభ్యర్థులు తమ బయోడేటా, అర్హతకు సంబంధించిన పత్రాలను జత చేసి మే 6వ తేదీ సాయంత్రం లోపు రిజిస్టార్ పోస్టు ద్వారా చేరేలా దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ ఢిల్లీరావు గారు ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. ఎవరైతే మరి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారో, విజయవాడ తూర్పు అండి ఇది, మరి విజయవాడ సెంట్రల్ ఇది, మరి అక్కడ ఉండి మీకు కనుక అర్హత ఉన్నట్లయితే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీరు డైరెక్ట్ వెళ్ళి కూడా కనుక్కోవచ్చు. లేదా నేను బయోడేటా ఫామ్ చూపించాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు బుక్ స్టాల్లో దొరుకుతుంది. అన్నీ ఫిల్ చేసి దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ జత చేసి ఈ అడ్రస్కి పంపించినా కూడా సరిపోతుంది. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.